ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోల్కతా నైట్ రైడర్స్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్తో మాట్లాడుతూ ముంబై ఫ్రాంచైజీపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో ఇవాళ మ్యాచ్ ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ కారణంగానే ఈడెన్కు చేరుకున్న ముంబై టీం ప్రాక్టీస్ చేస్తుండగా ముంబై ప్లేయర్స్ సరదాగా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే కోల్కతా అసిస్టెంట్ కోచ్ అభిషేక్తో కలిసి ముంబై ఇండియన్స్ పేరును ప్రస్తావించకుండా రోహిత్ ఆవేదనతో మాట్లాడుతూ అన్నీ ఒక్కొక్కటిగా మారిపోతున్నాయి. ఇదంతా వాళ్లపై ఆధారపడి ఉంది. నేను ఏమీ పట్టించుకోవట్లేదు. ఏదేమైనా అది నా ఇల్లు, నేను నిర్మించుకున్న దేవాలయం. మొత్తానికి ఇదే నా చివరిది అని హిట్ మ్యాన్ పేర్కొన్నాడు. 5 టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కాదని ఈ సీజన్లో హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ టీం నాయకత్వాన్ని అందించింది. ముంబై ఫ్రాంచైజీ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ సీజన్ ప్రారంభంలో హార్దిక్ను రోహిత్ అభిమానులు హేళన చేశారు. ముంబై ఫ్రాంచైజీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంతో ముంబై ఇండియన్స్ 2 టీంలుగా విడిపోయిందని వార్తలు వచ్చాయి. రోహిత్ శర్మ నాయకత్వంలో 5 టైటిళ్లను గెలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో మాత్రం ప్లేఆఫ్కు అర్హత సాధించలేక ఎలిమినేట్ అయిపోయింది.